మానవ చరిత్ర మలుపుల గుట్టు విప్పిన మహోన్నతుడు కార్ల్ మార్క్స్ అని సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపిన మహోన్నత వ్యక్తి అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో కార్ల్ మార్క్స్ 140వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాటిపక్క మధు మాట్లాడుతూ మానవ జాతి చరిత్రంతా అతీత శక్తుల పుణ్యపురుషుల సృష్టిగా ఘోషిస్తుంటే మానవుడే చరిత్ర నిర్మాత అని మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్ చెప్పారని మధు అన్నారు. ప్రకృతిలోని సకల జీవకోటికి భిన్నంగా మానవుడు పరికరాలు ఉత్పత్తి చేసి ప్రకృతిని తనకు బానిసగా చేసుకుని మానవ చరిత్రను తానే నిర్మించాడని మార్క్స్ ఉద్బోధించాడన్నారు. జట్ల సంఘం అధ్యక్షులు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, నగర కార్యవర్గ సభ్యులు నల్ల రామారావు, చింతలపూడి సునీల్, కె శ్రీనివాస్, టి నాగేశ్వరరావు, ఎం సాగర్, అధికార బాడీ సభ్యులు పి దేముడు, వెంకటరావు, ప్రసాద్, ముత్యాలు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు మార్క్సిస్టు మహోపాధ్యాయుడు, తత్వవేత్త, ప్రపంచ పీడిత తాడిత కార్మిక వర్గం కోసం రూపం సృష్టించి కమ్యూనిస్ట్ ప్రణాళికలో సమసమ స్థాపన, సోషలిజం, ఈ వ్యవస్థ ఎలా ఉండాలి అని చెప్పిన మహనీయుడు కామ్రేడ్ కార్ల్ మార్క్స్. ఈరోజు ఆయన 141వ వర్ధంతి. ఆయన 1918 మే 5న జర్మనీలో ట్రైల్ అనే పట్టణంలో ఆయన జన్మించాడు. వారికి 7 సంతానం, దాంట్లో ఈయన 3వ వాడు. ఈయన మేధాతనం ఇప్పుడే కాదు, విద్యాభ్యాసం చదువుకున్నప్పుడే ఆయన మాట్లాడిన మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ వివిధ భాషల్లో ఆయన పురోగతి చేసి ఆనాడు ఉపాధ్యాయులే ఇతను మామూలు వ్యక్తి కాదు, మా అదృష్టం ఇతనికి బోధన చెప్పడం అని ఆనాడు ఉపాధ్యాయులు చెప్పారు. తను చదువుకున్న దశలోనే అనేక వ్యాసాలు రాస్తూ సమాజం ఇలా ఉండాలని కోరేవాడాడు. దాంట్లో భాగంగానే 71లో కామ్రేడ్ మార్క్స్, ఏంగిల్స్ అతను పరిచయం అయ్యారు. చివరి వరకు కూడా స్నేహంగా ఉన్నారు.